ఆసియాలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ మహానగరంలో ట్రాఫిక్ కష్టాలు ప్రయాణికులను వెంటాడుతున్నాయి. నగర వ్యాప్తంగా అనేక జంక్షన్లు వాహనాలతో కిక్కిరిసిపోతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా కొమ్మాది జంక్షన్ నుంచి ఏసీఏ విడిసిఏ స్టేడియం వరకు ఉన్న ప్రధాన సర్వీస్ రహదారిపై ప్రతి రోజు భారీగా ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. కొమ్మాది జంక్షన్ వద్ద థియేటర్ వైపు, శివశక్తి నగర్, రైతు బజార్ వైపు వెళ్లే మార్గాల్లో వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోతున్నాయి. అలాగే మధురవాడ వంతెన కింద ఉన్న సర్వీస్ రోడ్డుపై ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర పనుల నిమిత్తం వెళ్లేవారు కూడా ఎక్కువ సమయం ట్రాఫిక్ లోనే గడపాల్సి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మధురవాడ వంతెన సమీపంలో ఉన్న డీమార్ట్, పలు ప్రైవేట్ పాఠశాలలు, చంద్రపాలెం హై స్కూల్ తదితర విద్యా సంస్థలకు వచ్చే వాహనాల సంఖ్య పెరగడం కూడా ట్రాఫిక్ సమస్యకు ప్రధాన కారణంగా మారింది. ప్రతిరోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు, సాయంత్రం 4 నుండి 8 గంటల వరకు ట్రాఫిక్ రద్దీ మరింతగా ఉంది. సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని ట్రాఫిక్ నియంత్రణకు తగిన ఏర్పాట్లు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.